అందరికీ నమస్కారం అండి. ముందుగా మన నందమూరి ఫ్యాన్స్కి ప్రేక్షకులందరికీ ముందుగా థ్యాంక్స్. ఎందుకంటే 18 సంవత్సరాలు అయిందండి నేను ఇండస్ట్రీకి వచ్చి. ప్రతిసారి ఓ సక్సెస్ ఇస్తాం. ఆ సక్సెస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోవటం, ఇది విపరీతంగా అంటే బాధకి లోనేవన్నీ. ఏంటి ఇంకే లోపం ఏమైంది, ఇంక ఎందుకు ఇలా సక్సెస్ తర్వాత సక్సెస్ వస్తే విపరీతమైన ఎనర్జీ ఇస్తుందండి. అంటే నెక్స్ట్ సినిమాకి ఒక చిన్న డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. అలాంటిది మొట్టమొదటిసారి 18 సంవత్సరాల తర్వాత నాకు బింబిస్తారా తర్వాత ఎమిగోస్ అనేది సక్సెస్ వచ్చింది. థ్యాంక్స్ లాట్ ప్రేక్షకులందరికీ అండ్ ఫ్యాన్స్ అందరికీ. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా బ్యానర్ అండి, మైత్రి మూవీ మేకర్స్, మా నవీన్ గారిని. ఎందుకంటే ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త పాయింట్ తీసుకొస్తే దాన్ని కూర్చోబెట్టి చేయించుకొని నమ్మి నాకు దగ్గర తీసుకొచ్చి పిచ్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. అంటే ఇంత పెద్ద బ్యానరు ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ తీసుకొచ్చి పిచ్ చేసేవచ్చు, కానీ రాజేంద్ర నమ్మి అతని కథను నమ్మి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ రవి గారు అండ్ నవీన్ గారు. మీరు ఇలానే ఇంకా ఎంతో కొత్త మంది దర్శకుల్ని పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా రాజేంద్ర వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ అండి. నేను ఇప్పటిదాకా పనిచేసిన డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అండ్ ద బెస్ట్ డైరెక్టర్ ఐ వర్క్ విత్. తనకున్న క్లారిటీ కానీ అదంతా, అంటే 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి. 3 క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్ కన్ఫ్యూజన్ ఉంటుందా, ఏముంటుందని చాలామంది డౌట్స్ ఉన్నాయి. బిఫోర్ ద రిలీజ్ నేను చాలా వీడియోస్ చూశాను. ఏంటి 3 క్యారెక్టర్స్ అంటున్నారు, థ్రిల్లింగ్గా ఉంది అంటే ప్రాబ్లీ కన్ఫ్యూజ్ అవుతారా, కొత్త దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈరోజు జనాలు ఇచ్చిన సక్సెస్ అండి. అస్సలు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అద్భుతంగా తెరకెక్కించాడు మా రాజేంద్ర. అండ్ ఫిలిం ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బోత్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఎస్పెషలీ సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది, రేసీగా ఉంది, అసలు ఎక్కడా బోర్ కొట్టలేదనే పదాలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆశిక, మీ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టేశారు, ఎందుకంటే ఏముంటుంది. సో యూ లాంచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ వన్. సో మా టెక్నీషియన్స్ అందరికీ, మా ఇట్టర్ తమ్మిరాజు గారు, ఎస్పెషలీ మా సినిమాటోగ్రాఫర్ సౌందరరాజన్ గారి గురించి చెప్పాలండి. మా ఫ్యాన్స్ ఫోన్ చేసి, సార్ ఈ కెమెరామెన్ గారిని మళ్ళీ వాడండి సార్, చాలా బాగా చేశారు, అసలు ఎక్కడ ఏ ఫ్రేమ్ చూసినా అద్భుతంగా ఉంది, సో ఈయన మళ్ళీ పెట్టుకున్నారు. సో ఆయన మళ్ళీ మా డెవిల్ సినిమాలో కూడా చేస్తున్నారు. సో థ్యాంక్స్ లాట్ సౌందర్ గారు. ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ అండ్ వెంకట్ మాస్టర్ చాలా బాగా చేశారు. అవినాష్ కొల్లా గారు థ్యాంక్స్ లాట్. శోభి మాస్టర్ మా ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఎక సాంగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తమిరాజు, మా ఇటర్ తమిరాజు గారు, మా అందరికంటే ఎక్కువ ఆయనే కష్టపడ్డాడు. నంబర్ ఆఫ్ ఎడిటింగ్ అది ఎక్కువ టైం పట్టింది, ఎందుకంటే 3 క్యారెక్టర్స్ పే చేయడంలో ఆ సీజీస్ అన్నీ ఉండటం మూలంగా. థ్యాంక్స్ లాట్ తమ్మి గారు. అండ్ వన్స్ అగైన్ రియలీ very thankful to all the audience who have watched this film today and giving a great response. థియేటర్స్కి వెళ్ళండి, డెఫినెట్గా ఒక కొత్త ప్రయత్నాన్ని మీరందరూ ఎప్పుడు ఆదరిస్తూ వచ్చారు, అలానే దీన్ని ఆదరించారు, ఇంకా ఆదరించండి. థ్యాంక్స్ లాట్.